మీ అందరికీ తెలిసినదే. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము మరి మొదటి 3వ వచనం చదువుతున్నాను. యెహోషువ వేకును లేచినప్పుడు అతడును ఇశ్రాయేలు వారందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాలెంలో తిరుగుచు జనులకు ఇలాగున ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులను లేవీయులు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులకు దేవుడు దించును గాక. చిన్న ప్రార్థన. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ అద్భుత కార్యములు మా పట్ల జరిగించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇదిగో కూడొచ్చిన బిడ్డలందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మేము ప్రాముఖ్యమైన సమయానికి వచ్చేది నీ స్వరం వినుట ఉన్నదని ఆయన అయ్యా, ఏదేమైనా పాటలు పాడుట, సాక్ష్యములు ఇచ్చుట, ఇవన్నీ ఆరాధనలో భాగమే, కానీ ముఖ్యమైనది నీ వాక్యం వినుటే ప్రభువా. వాక్యం వినకుండా మేము ఒకవేళ తృణీకరిస్తే అది మాకు క్షేమం కాదు నాయన. ఎందుకంటే నీ స్వరములో శక్తి ఉన్నది, నీ ఆత్మలో నింపుదల ఉంది ప్రభువా. ఇదే మమ్మల్ని ఆ రాజ్యముకు చేర్చే బలమైన ఆయుధమైనది ప్రభువా. దేవ, అటువంటి వాక్యం మేము ధ్యానించడానికి కృప చూపించండి. మా ఆత్మలు మీ స్వాధీనంలో తీసుకోమని సహాయం తెచ్చామని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని మీ ముందు తీసుకుని వచ్చున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా లేఖనాలు చదవాలి, కానీ మరి సమయం ఆదా కొరకు 3 లేఖనాలు మాత్రం చదివాను. ఇంచుమించు 11 వచనాల వరకు చదవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? మీరు ఆమేన్ చెప్తే ముందుకు వెళ్ళొచ్చండి. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా బలహీనలుగా ఉండొద్దండి. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరండి? ఇప్పుడు ఎవరు స్వరం వినడానికి వచ్చారు మీరు? నిజమేనండి. దేవునికి స్తోత్రం. దేవుని స్వరము ఎక్కడి నుంచి వస్తుందో ఆ స్థలము నుండి మీ చూపులు కానీ, మీ మాటలు కానీ, మీ ధ్యాస కానీ ఉంచినప్పుడు దేవుడు అక్కడ మిమ్మల్ని దీవిస్తాడు. అక్కడ మిమ్మల్ని ఎత్తబడే విశ్వాసాన్ని మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామంది రాకపోవచ్చు, కానీ వచ్చిన వారితో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇది నా కొరకే. ఏంటండి? ఇది నా కొరకే అని నువ్వు అనుకోవాలండి. ఒకటి ఏంటంటే, ఎవరిని ఉద్దేశించి ఇక్కడ వాక్యాన్ని సిద్ధపరచడానికి అవ్వదండి. ఒకటి అలా చేసినప్పుడు పరిశుద్ధాత్మ అక్కడ పనిచేయదండి. వాక్యంలో లేనిది మాట్లాడితే ఒక రోజు నా దేవుని దగ్గర ఏం చేయాలి? మేము ప్రతిదానికి లెక్క అప్పగించాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి కోసం అబద్ధం ఆడితే దానివల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా వస్తుందా? నాకు ఏమైనా లక్షలు కుమ్మరించబడతాయి అని అంటే అబద్ధం ఆడుకోవచ్చు అక్కడ? చెప్పండి. నాకు అంత అవసరము లేదు. ఎందుకంటే మనం యథార్థంగా సాగిపోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అని. హల్లెలూయా. మనం పుట్టడమే అబద్ధములు ఆడుతూ పుట్టాం, కానీ ఇంకా మనం అబద్ధములు ఆడుతూ మన లోకంలో జీవించాలంటే చాలా కష్టం. ఎందుకంటే అలాంటి వానికి ఆయన రాజ్యాన్ని అస్సలు కూడా ఇవ్వడండి. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నాడు, అబద్ధికులను, విగ్రహార్థికులను, ఇంకేంటి, పిరికివారును, ఇంకేంటి, వ్యభిచారులను, వీళ్ళెవరూ ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరంటండి. దేవునికి స్తోత్రం. మరి స్వతంత్రించుకోకుండా ఆపే ఆ యొక్క గుణలక్షణం మన ముందున్నప్పుడు ఏం చేయాలి? మనం ఎంత త్వరగా దాన్ని విడిచిపెట్టుకుంటే అంత మేలు మనకు జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ డోర్ కూడా వేయండి మావి గారు. ఆ డోర్ వేయండి, అంటే ఏసీ బయటికి వెళ్ళిపోద్ది కదా. సరే, ఇప్పుడు మనం చదువుకున్న లేఖనం మీద త్వరగా మనం ముందుకు వెళ్దాం. మీరు మీ దృష్టిని ఇక్కడికి ఏకీవించినట్లయితే, మీ ఆలోచన, మీ తలంపులు ఇక్కడ ఉంచినట్లయితే వాక్యం స్పష్టంగా మీకు అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. నేను లేఖన ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాను. అటు తర్వాత నేను పూర్తిగా మీకు దాన్ని వివరించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క లేఖనం చదువుతాను, ఒక్కసారి మీరు దాని మీద దృష్టి ఉంచండి. ఒకవేళ చదువు లేని వారు దయచేసి స్పష్టంగా వినడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ వేకున లేచినప్పుడు అతడును ఇశ్రాయేలందరూ షిత్తీము నుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. అంటే ఎక్కడున్నారు అని అంటే దాని అర్థం ఎవరందరూ? అందరూ అక్కడ ఎవరున్నారమ్మా?
గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేల్ ప్రజలు యెహోషువ గ్రంథము 3:1 ఎక్కడున్నారంటే యోర్దాను దాటక మునుపు యోర్దాను యువతలో ఉన్నారు. అమ్మా, అందరికీ అర్థమవుతుందా? ఈ మధ్యలో యోర్దాను ఉందనుకుందాం. ఇది యోర్దాను, ఇదేంటంటే వాగ్దానం. ఇదేంటండి? వాగ్దానం. మధ్యలో యోర్దాను, ఇది వాగ్దానం, మధ్యలో యోర్దాను. ఈ యోర్దానికి వాగ్దానానికి మధ్యలో ఎరుకో. ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుంది స్పష్టంగా? ఒకప్పుడు నేను బోర్డు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, చాలా చక్కగా ఉండేది ఆ బోర్డు. అక్కడ ప్రార్థన రిక్వెస్ట్ల కొరకు అది ఉంచేసాను. సరే, జ్ఞాపకం పెట్టుకోండి, దేవుని చిత్తం అయితే స్క్రీన్ మీద ఒక పెద్ద ఎల్సిడి స్క్రీన్ లాంటిది తీసుకుంటే, ఒక టీవీ లాంటిది, అందులోనే బొమ్మలేసి మీకు చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుందండి. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, ఇది వాగ్దానము. మధ్యలో ఎరుకో ఉంది. ఎరుకోకి ప్రజలకి మధ్యలో ఏముంది? యోర్దాను నది ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎరుకో దగ్గరికి రావాలంటే ముందు యోర్దాను నది దాటాలి. హల్లెలూయా. యోర్దాను నది దాటాలంటే ముందు యోర్దాను అవతల వారు స్టాండర్డ్గా ఉన్నారు. ఆ ప్లేస్ని ఏమంటారంటే కాదేశు బర్నేయ. దేవునికి స్తోత్రం. అక్కడ వారి యొక్క వారు నిర్ణయాలు చేసుకోవడం, వారు తీర్పులు ప్రకటించడం అన్నీ జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అయితే 3 దినములైన తర్వాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఎలాగున ఆజ్ఞాపించిరి. దేవునికి స్తోత్రం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసం. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిస్తున్నారా? మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. అయితే మీరు ఆ మందసం వెళ్తుండగానే మీరు వెళ్ళాలి దాని వెనకాతల. కానీ దానికి మీకు చాలా దూరం ఉండాలి. అమ్మా, హల్లెలూయా. ఎంత దూరం ఉండాలంటే ఇక్కడ రాశారండి. మీకు దానికి అంటే మీకును నిబంధన మందసానికి దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. 2000 కొలమూరలు అంటే ఇంచుమించు 1000 చదరపు గజాలు. ఎంతండి? 1000 చదరపు గజాలు. అంత దూరము మీరు ఏం చేయాలి? దూరంగా ఉండాలి. మరి ఇప్పుడు ఆ నిబంధన మందసం ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? నాకు తెలిసి ఇప్పుడు ప్రెజెంట్ మీలోకి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ అది మీ చేతిలోకి వచ్చింది. ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఆ మందసానికి తాకడానికి వారికి అధికారం లేదు. ఆ మందసం వారు ముట్టుకోవడానికి అధికారం లేదు. కనీసం దగ్గర నడవడానికి కూడా అధికారం లేదు. అంత పవిత్రమైన దేవుడు అండి. ఆయన దహించు అగ్ని ఉన్నాడండి. ఏది కూడా అపవిత్రతను అతను తట్టుకోలేడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ మందసానికి లేకపోతే ఆ మందసంలో ఏమున్నది? మోషే, అహరోను యొక్క వారు ఉపయోగించిన చేతి కర్ర, అది దేవుని కర్ర. హల్లెలూయా, హల్లెలూయా. మరియు బంగారు పాత్ర, అందులో మన్నా ఉన్నది. మరియు రాతి పలకలు అంటే ధర్మశాస్త్రం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కలిపి ఇప్పుడు ఎక్కడున్నాయంటే ఇప్పుడు మన చేతిలో ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం చెప్తున్నాను, ఇలా అంటున్నాడని ఏమనుకోవద్దండి. చాలామందికి పవిత్రంగా ఉండే మనం ఏం చేయాలి? దీని పేరేంటండి? పరిశుద్ధ గ్రంథం. అవునా కదా? ఇదేంటండి? కానీ ఈ కాలప్రతో మాట అన్నాడండి, స్త్రీలు నెలసరి అయితే బైబిల్ ముట్టుకోకూడదని కొంతమంది బోధ ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? బోధ ఉంది. అయితే ప్రవక్త అంటున్నాడు, ఇప్పుడు ఆయన పైన దేవుడు కాదు, ఆయన ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు నీకు నెలసరి అయినా సరే ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు నీలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వేం పట్టుకోవడానికి అర్హత పొందుకున్నావు? బైబిల్ పట్టుకోవడానికి అర్హత పొందుకున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. వారికి చాలా ఆంక్షలు ఉన్నాయి, చాలా కట్టడాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ దేవుడు ఏం చేశాడు? సిలువలో ఆయన రక్తము ద్వారా కొట్టివేశాడండి. హల్లెలూయా. ఒకప్పుడు
ఒక పురుషుడు ఒక స్త్రీని కూడితే అతడు సమాజ మందిరంలోకి వెళ్ళకూడదు. అతడు సాయంకాలం వరకు ఏం చేయాలి? పాలెము వెలుపల ఉండి తను పరిశుద్ధపరుచుకుని సూర్యుడు అస్తమించిన తర్వాత అతను స్నానం చేసి అప్పుడు రావాలి. అంత కఠినమైన ఆజ్ఞ ఉండేది. ఇప్పుడు భార్య భర్తలుగా మనం సంసారం చేసినా కూడా ప్రార్థించుకుని బైబిల్ పట్టుకోవడానికి కూడా దేవుడు మనకి ఏం చేశాడు? ఇది గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అప్పుడు ఆయన పైనున్న దేవుడు, శిష్యులతో నడిచిన దేవుడు, ఇప్పుడు మనలో ఉన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా. చాలామంది ఇది పవిత్ర గంధమని ఏం చేస్తారు? ఇది పవిత్రమైన గంధమే, కానీ మనం ఎప్పుడు పవిత్రం అవుతే అప్పుడే పట్టుకోవాలనుకుంటే దీన్ని నువ్వు అస్సలు తాకలేవు. అందుకే ఆయన అన్నాడు, నశించిపోతున్న ఆత్మల యొద్దకి నేను వచ్చాను అన్నాడు. పాపుల యొద్దకే వచ్చానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నశించుచున్న ఆత్మల యొద్దకే నేను వచ్చానని చెప్పాడు, పాపుల యొద్దకే వచ్చానని చెప్పాడు. కాబట్టి ఎవరి చేతులు ఇది ఎక్కువ ఉండాలి? పాపులమైన మన చేతిలోనే ఉండాలి. హల్లెలూయా. దేవుని రక్తం మనల్ని శుద్ధునిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ముందుకు వెళ్దాం. మీకును దానికి దాదాపు 2000 కొల మూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుకు వెళ్ళినది కాదు. అవునా కదా అమ్మా? అందరూ ఇక్కడ ఉన్నారా? మీరు వెళ్ళిన త్రోవ ఇంతకు ముందు వెళ్ళినది కాదు. ఇప్పుడు మనం ఎప్పుడైనా పరలోక రాజ్యం వెళ్ళామా? మనం ఎప్పుడైనా పరిశుద్ధాత్మ పొందుకున్నామా? అమ్మా చెప్పండి అమ్మా. మన త్రోవలన్నీ వేరు, మన ఆలోచనలన్నీ వేరు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు ముందు వెళ్ళిన త్రోవ కాదు అది. మీరు అక్కడ పుట్టలేదు. మీరు పుట్టింది బానిసత్వంలో. కానీ మీరు ముందు ఎన్నడూ వెళ్ళలేని స్థలములకు నేను మిమ్మల్ని తీసుకువెళ్తున్నానని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం కూడా వెళ్ళే త్రోవ మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే వాక్యం. మనం నమ్మం, విశ్వసించాం. నిజమేనండి. మనకు ఒక పరలోక రాజ్యం ఉందని ఎంతమంది గుర్తిస్తున్నారు? హల్లెలూయా. నువ్వు నమ్మితేనే అక్కడికి వెళ్తావు. నువ్వు ఆదివారం ఆరాధనకు వచ్చినా, బుధవారం ఆరాధనకు వచ్చినా, శుక్రవారం ఆరాధనకు వచ్చినా, నాకు ఒక రాజ్యం ఉందని నమ్మితేనే అక్కడికి వెళ్తావు. నమ్మపోతే నువ్వు ఏదో నమ్మకార్థంగా వస్తున్నావు, వెళ్తున్నావు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. ఇప్పుడు మనం ఏం చేయాలి? గుర్తుపట్టాలి. మనకు ఒక రాజ్యం ఉందని ఏం చేయాలి? చెప్పాలండి. మనకు ఒక వాగ్దానం ఉందని మనం ఏం చేయాలి? అయితే ఆ మందసమునకు సమీపంగా మీరు ఏం చేయకూడదు? నడిస్తే ఏమవుతారు? రాళ్ళతో కూడా చంపేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉందా? శాసనం ఉందా? ఒకసారి ఒక నీతిమంతుడు ఆ మందసం పడిపోతుంటే ఏం చేశాడు? ఏం చేశాడండి? అలా తాకాడంతే. పడిపోతుందని అలా తాకాడంతే. తాకిన వెంటనే ఏమయ్యాడు? చనిపోయాడండి. దేవునికి స్తోత్రం. అక్కడక్కడ చనిపోయాడు. దేవుని మహిమ కలుగును గాక. అయితే గమనించండి. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనక మిమ్మల్ని మీరు ఏం చేయాలి? అమ్మా, మిమ్మల్ని మీరు ఏం చేయాలి? అద్భుత కార్యాలు మన పట్ల ఏం చెయ్యాలంటే మనం ఏం చేయాలి? అందరూ కూడా చెప్పండి. జస్ట్ లేఖనాలు వివరిస్తూ ఉన్నాను, వాక్యంలోకి వెళ్తానండి. మీకు అర్థం అవ్వడానికి పాయింట్లు పట్టుకుంటాను. అర్థం. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయాలంటే మిమ్మల్ని మీరు ఏం చేయాలి? అది ఒక ఆజ్ఞ. పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చును. మీరు నిబంధన మందసం ఎత్తుకుని ప్రజల ముందర నడువుమని యాజకులకు అతడు సెలవేగా వారు మందసం ఎత్తుకుని ప్రజల ముందర నడిచిరి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. దేవునికి స్తోత్రం. ఎవరి వ్యక్తినైనా, నిన్నైనా, నన్నైనా ఆయన గొప్ప చేయాలంటే మొదట మోషే దేవునికి లోబడ్డాడు. మోషే నడిచిన విధంగా యెహోషువ నడిచాడు. నిజమేనా? మోషేను గొప్ప చేసిన అదే దేవుడు యెహోషువను గొప్ప చేయ మొదలుపెట్టాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయనట్లుగా అతడు శక్తిని పొందుకున్నాడు. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. ఇంచుమించు మొన్న ఒకసారి చెప్పారు కదా పాస్టర్ గారు వాక్యాలు ఏమన్నారు, ఎన్ని వేల కిలోమీటర్లు అంటండి, 5 కిలోమీటర్ల సముద్రం, 5 కిలోమీటర్ల మేర ఏమైందంట, రెండు పాయలు అంటే ఏమన్నా చిన్న మొక్క ఏమన్నా, సముద్రం చిన్న మొక్క, సముద్రం చిన్న మొక్క అయిందంట 2 పాయలు. 5 ఇంచుమించు 5 కిలోమీటర్ల వారు నడిచినట్లుగా అది ఏమైందంట. అంటే ఇంచుమించు మన యానం బ్రిడ్జి ఉంది కదండి, అది 3 కిలోమీటర్లు, అందులో ఇంకో 2 కిలోమీటర్లు కలపండి. అంత సముద్రం ఏమైంది, 2 పాయలుగా విడిపోయింది. దాని మధ్యలో వారు ఏం చేశారు, 6 నెలలను నడిచారు. అయితే యోర్దాను నది యెహోషువ ద్వారా ఏమైంది, అది 2 పాయలుగా నిలిచిపోయింది. 6 నెలల వారు నడిచిపోవడానికి యెహోషువ కారకుడయ్యాడు. దేవునికి స్తోత్రం. ఆయన అద్భుత కార్యాలు అలాగ ఉంటాయి అంటారా? ఒక మాట గుర్తు చేస్తున్నానండి, ఎర్ర సముద్రం ఒక్కసారే 2 పాయలైంది, కానీ యోర్దాను నది 3 సార్లు అండి. ఎన్నిసార్లు? దేవునికి స్తోత్రం. 3 సార్లు అది 2 పాయలుగా మారింది. చెప్పండి, మోషే చేసిన అద్భుతం కంటే యెహోషువ చేత యోర్దానును 2 పాయలు చేస్తే, యెహోషువ వెనకాతలు వచ్చిన తర్వాత వచ్చిన వారు ఏలియా దాన్ని దుప్పటి కొట్టగా 2 పాయలైంది, ఎలీషా దుప్పటి కొట్టగా 2 పాయలైంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చేసే కార్యాలు మన పట్ల జరగాలంటే మొదట దేవుని మాట మనం వినాలి. హల్లెలూయా. మీరు యోర్దాను నీళ్ల దరికి వచ్చి యోర్దాను నిలువుడని నిబంధన మందసము యాజకులతో ఆజ్ఞాపించును. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడని యెహోవా మాటలు వినుడని ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించి వారితో ఎట్లను, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దానును దాటపోచున్నది. దేవునికి స్తోత్రం. ఎవరండి ఆయన? సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సర్వలోకనాథుడు ఆయన యొక్క నిబంధన మందసం మనకు ముందుగా యోర్దాను దాటింది. హల్లెలూయా, హల్లెలూయా. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని, ఆయన నిత్యముగా మీ ఎదుటి నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిచీయులను, గెర్షీయులను, అమోరీయులను, ఉబస్సీయులను వెళ్ళగొట్టునని దీనివల్ల మీరు తెలుసుకుందురు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఆపుతూ ఉన్నాను. మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యోర్దాను అనగా ఏంటి? ఎంతమందికి అర్థమవుతుంది? ఏంటి యోర్దాను అంటే ఏంటి? యోర్దాను అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. ఎవరు పరిశుద్ధాత్మ ఉన్నారు? యోర్దాను అనంటే మరణం. సర్వలోకనాథుడు ఆ మరణాన్ని దాటాడు పాత నిబంధనలో తన ప్రజల్ని నడిపించడానికి. అవునా కదా? అదే సర్వలోకనాథుడు ఆయన 2000 సంవత్సరాల క్రితము భూమి మీదకి వచ్చి మన కొరకు కలువరి శిలువలో ప్రాణ త్యాగము చేసి మరణం అనే యోర్దాను దాటాడు. మరణాన్ని ముక్కలు చేశాడు. నిజమేనా? నిజమేనండి. ఎందుకు? మనల్ని నడిపించడానికి. అక్కడ వారిని నడిపించడానికి, ఇక్కడ ఏంటి మనల్ని నడిపించడానికి. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ప్రజలు ఏ విధంగా నడవల్లో వారికి దేవుని ద్వారా ఆజ్ఞ వచ్చిచున్నది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం వెళ్ళిన త్రోవ మరి మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు. దాన్ని మనం ఏం చేయాలి? గుర్తుపట్టాలి. అద్భుత కార్యములు మన పట్ల చేయాలంటే మనం పరిశుద్ధపరచుకోవాలి. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందు యోర్దాను దాటబోచున్నదంటే దాని అర్థం అక్కడ ప్రజల కొరకు యోర్దాను దాటింది, ఇక్కడ మన కొరకు కలువరి శిలువలో యోర్దాను అనే మరణాన్ని దాటి ఉన్నాడు ఆయన. దాని స్తోత్రం. మరణం కూడా ఆయన ముందు ఏంటి? కాబట్టి ఆయన ముందు మరణం నిలవలేదు. ఇప్పుడు మన ముందు మరణం నిలవకూడదు. అందుకే మరణం పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం భయపడ్డాడు. అవునా? నన్ను చంపేస్తారమ్మ అని అబద్ధం ఆడాడు 3 సార్లు. ఎప్పుడైతే మేడగదిలోకి వచ్చాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, ఎప్పుడైతే అగ్ని నాలిక పేతురులోనికి వచ్చిందో, ఇప్పుడు మరణం వచ్చి మాట్లాడుతుందంట, నేను చంపేస్తాం రేపు అని. అంటే
చంపేస్తారా, చంపేసుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆయన పట్టుకుని తీసుకెళ్ళి సిలివేస్తుంటే ఆయన అన్నాడంట, నన్ను యేసుక్రీస్తు వల్లే సిలివేయడానికి నేను యేసుక్రీస్తుని కాదు, కాబట్టి నన్ను తలకిందలుగా సిలువేయండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆనందంతో సిలువనెక్కాడండి. ఒక మాట చెప్తాను, పేతురుకి భార్య ఉందా? పేతురుకి పిల్లలు ఉన్నారా? ఉన్నారండి. మీకు విషయం చెప్పనా, 3.5 సంవత్సరాలు మాత్రమే వారికి దూరంగా ఉన్నాడు, పరిచర్య నిమిత్తం, సువార్త నిమిత్తం. దేవునికి స్తోత్రం. వదిలేశాడని ఎక్కడ కూడా లేదు. నాకు తెలిసి ఆ 3.5 సంవత్సరాలు కూడా తన కుటుంబం దగ్గరికి వెళ్ళే ఉంటాడు. కానీ ఎవరికి దూరంగా ఉన్నాడు తెలుసా? అతడు యేసుప్రభువును ఆ మాట అడిగాడు. ఏమన్నాడు తెలుసా అండి? ఏమడిగాడు తెలుసా అండి? యేసయ్యను, ప్రభా ఇదిగో నీ సువార్త నిమిత్తం నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, నా సమస్తం విడిచిపెట్టి నీ దగ్గరికి, అక్కడ ఇంకో మాట చెప్పాలి, నా భార్యను నా పిల్లల్ని అనలేదు. అన్నాడండి? అనలేదు. ఏమన్నాడు? నీ సువార్త నిమిత్తం నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, నా తల్లిదండ్రులను నేను విడిచిపెట్టి వచ్చాను, నాకేంటి? ఈరోజు మనం అడగగలమా ఆయన్ని? హల్లెలూయా. అడిగే అర్హత లేదండి. దేవునికి స్తోత్రం. అయితే ఆ యేసే అన్నాడు, ఇదిగో నా నిమిత్తము, ఈ సువార్త నిమిత్తం నువ్వు దేన్నైతే విడిచిపెట్టావో మరి నిశ్చయంగా చెప్తున్నాను, ఆ పరలోకమందు మీరు వారిని మరలా సంపాదించుకుంటారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడికి ఎవరు గొప్ప? ఎవరు గొప్ప అండి? బంధువులు గొప్ప కాదు, స్నేహితులు గొప్ప కాదు, అలాని కుటుంబ సభ్యులు గొప్ప కాదు. ఎవరు గొప్ప అంటే దేవుడే గొప్పడే ఉండాలి. హల్లెలూయా. కాబట్టి సేవకుని అర్థం చేసుకోవడం మనసు మీకు చాలా కష్టం. నా స్థానంలో ఉండి మీరు ఆలోచిస్తే ఇది సరైందో లేదో మీకు అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆ స్థానానికి వచ్చినప్పుడే అర్థమవుతుంది. నిజమేనండి? ఒక మాట చెప్తాను వినండి. ఒక తల్లి తన కుమారుని పోగొట్టుకున్నప్పుడు ఆ బాధ, ఆ కుమారుని పోగొట్టుకున్న తల్లి స్థానంలోకి వస్తేనే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. అంతేనా అండి? నిజమేనండి? ఒక భర్తను పోగొట్టుకుంటే ఆ భర్త స్థానంలోకి వెళ్ళి మనం ఆలోచించినప్పుడే ఆ యొక్క బాధ ఏంటో మనకి పైకి మన పైదాల మీద ఏమంటాం, ఈరోజు కాకపోతే రేపు కూడా మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే, ఒక్క అడుగు ఆలస్యం, ఇప్పుడు కాకపోతే రేపని వెళ్ళిపోవాలి, ఒక అడుగు ఆలస్యం, ఇవే మాట్లాడటం. అవునా కదండి? ఎన్ని అన్నా బాధలోకి మనం వెళ్తేనే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పడానికి మీకు చెప్పాను. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? కాబట్టి గమనించండి, యోర్దాను అనగా ఏంటి? మరణం. అక్కడ మందసం దాటితే ఆయన 2000 సంవత్సరాల క్రితం కలువరిలో ఆయన మరణమును దాటి విజయాన్ని అనుగ్రహించాడు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తన పిల్లలకు వాగ్దాన దేశంలో నడిపించి వారికి స్వాస్థ్యం ఇవ్వాలని. అంతేనండి? ఆయన ఆశ ఏంటండి? వాగ్దాన దేశంలో నడిపించి వారికి స్వాస్థ్యం ఇవ్వాలని. అందుకే దేవుడు మనల్ని ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడంటే పుత్ర స్వీకారం చేసుకోవాలనుకున్నాడు. ఏం చేయాలనుకున్నాడు? ఈరోజు యొక్క అంశం కూడా అదే, పుత్ర స్వీకారం. చాలా సంవత్సరాల క్రితం చెప్పాను. మరలా దేవుడు ఎందుకో మరలా మన మధ్యకి అదే వర్తమానం తీసుకొస్తున్నాడు. అడాప్షన్ అంటే ఏంటి? పుత్ర స్వీకారం. అడాప్షన్, పుత్ర స్వీకారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ మెసేజ్ పేరు ఏంటండి? పుత్ర స్వీకారం. బైబిల్లో ఉందా పుత్ర స్వీకారం? దేవుడు మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాడు? దత్తపుత్రులుగా. అంటే ఏంటి? చిన్న చేంజ్. ఒక మాట చెప్తాను. పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా, ఈ పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారు? లోకంలో ఏం చేస్తారు? ఎలా దత్త తీసుకుంటారు? అమ్మ నీకు ఒక 50,000 ఇస్తాను, నీ కొడుకు నాకు ఇచ్చేయమ్మా, నాకు పిల్లలు లేరు, నేను పెంచుకుంటానమ్మా అంటే వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది తల్లిదండ్రులు డబ్బుకి ఆశపడి ఇచ్చేస్తారు. కొంతమంది పోలే నేను పిల్లలను సరిగ్గా పెంచలేదు, నాకు డబ్బు వద్దమ్మా, నా కొడుకును బాగా పెంచు అని ఏం చేస్తారు? ఇచ్చేస్తారు. ఇచ్చేటప్పుడు ఒక కార్యక్రమం జరుగుతుంది. ఏంటి? దత్తత కార్యక్రమం. ఏంటండి? దాని కొరకు ఒక వేప నూనె తీసుకొస్తారు,
వాళ్ళ చేతుల్లో వేస్తారు, ప్రమాణాలు చేయించి ఇవన్నీ చేయించి చివరికి ఆ ఇంటి పేరు ఈ కుమారునికి పెడతారు. ఇవంతా ఈ లోకంలో జరిగే దత్తత. ఇప్పుడు దేవుడు ఇప్పుడు దానికి ఏంటంటే బైబిల్ విధంగా చెప్తే దేవుడు అంతా ఎలా ఉంటుందంటే ఆయన ప్లానింగ్ ఆయన పిల్లల్ని అలా కదండి, గుర్తుపెట్టుకోండి, ఆయన పిల్లల్ని ఆయన గర్భఫలముగా ఇచ్చేసి, అమ్మ వింటున్నారా ఆనంద్, నీ కూతుర్ని ఆయన ఇచ్చేసాడు. ఇప్పుడు లోపల బిడ్డను కూడా ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన బహుమానం అది, అవునా కదండి? రేపొద్దున ఆ పిల్లల్ని ఆయన ఏం చేయబోతున్నాడు? దత్తత తీసుకోబోతున్నాడు. అంతా అర్థమైందా? ఆయన సొంత పిల్లల్ని నీకు బహుమతిగా ఇచ్చి మళ్ళీ ఏం చేయాలనుకున్నాడు? దత్తత తీసుకోవాలనుకున్నాడు. ఆయన యొక్క దత్తతకి వెల ఏంటో తెలుసా? డబ్బు కాదు, రక్తం. దేవునికి స్తోత్రం. ఎవరి రక్తం అది? ఆయన సొంత రక్తము. ఆయన యేసుక్రీస్తు రక్తము, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము వెలగా పెట్టి నేనేం చేయాలనుకున్నాడు? కొనుక్కోవాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు కొన్నప్పుడే మనం ఏమవుతామంటే దేవునికి అడాప్షన్ అవుతాం, లేకపోతే దత్తపుత్రులు అవుతాం. దేవునికి స్తోత్రం. దత్తపుత్రులు అంటే దాని అర్థం కనని పిల్లల్ని, అంతే కదండి? దత్త తీసుకోవడం అంటారు. కాదు కాదు, ఆయన మనల్ని కన్నాడు. ఎప్పుడు కన్నాడు అని అంటే ఇయాల అనగా జగత్తు పునాది వేయబడుకునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ముందు నిర్ణయంలోనే కన్నాడు. ఆయన ఆ కన్న పిల్లల్ని బహుమతిగా ఇచ్చాడు, గిఫ్ట్గా. ఇదిగో నీకు గిఫ్ట్గా, ఇదిగో గిఫ్ట్గా నువ్వు అడుగుతున్నావు. తన ప్రియులు నిద్రించుచుండా దేవుడు వారికి ఇచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం. మీరు పండుకొండగా దేవుడు మీకు ఇచ్చుచున్నాడు. ఆ ఇచ్చుచున్న బహుమతులను దేవుడు వెలపెట్టి కొంటున్నాడు. వెలపెట్టి కొంటా నేను ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఏదేను తోటలోనే ఆదాము దగ్గర వాగ్దానం చేశాడు. ఆదామా నువ్వు వెళ్ళు, నిన్ను నేను పోగొట్టుకోను, ఒక దినాన్ని నిన్ను సంపాదించుకుంటాను. ఆనాదులో వధింపబడిన గొర్రె పిల్ల ఆ యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మన కొరకు రక్తం గార్చి మనల్ందరినీ ఆయన అడాప్షన్ చేసుకున్నాడు. ఎంతమందికి అర్థమైంది పుత్ర స్వీకారం అంటే? అందరికీ అర్థమైందా? పుత్ర స్వీకారం అంటే అర్థమైందండి? దేవునికి స్తోత్రం. ఈ పుత్ర స్వీకారం అనే వర్తమానంలో ఆయన చెప్తున్నాడు, దేవుడు ఈ పుత్ర స్వీకారం చేసుకోవాలంటే మొట్టమొదటిగా ఎవరు కావాలంటే సువార్థికులు కావాలి. నిజమేనండి? దత్తత కావాలంటే అన్యుల్లో ఎవరు కావాలి? మధ్యవర్తి కావాలి. వాళ్ళు ఏమంటారు? బేపనోళ్ళు అంటారు, లేకపోతే పెద్దోళ్ళు అంటారు, అవునా కదండి? వాళ్ళందరూ సమక్షంలో ఏం చేస్తారు? దత్తత తీసుకుంటారు. అయితే ఇక్కడున్న దత్తతకు చిన్న చేంజ్ ఏంటంటే ఆయన మొట్టమొదటిగా ఆయన భూమి మీదకి సువార్థికులు నేర్పుచున్నాడు. ఈ సువార్థికులు ఏం చేస్తారంటే సువార్తను ప్రకటిస్తారు. ఏంటంటే సువార్త ఎవాంజలికల్ కంటే వాళ్ళు ఎవాంజలికల్స్, వీళ్ళు సువార్తను ప్రకటిస్తారు. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే ప్రీచింగ్. ఏమిటండి? ప్రీచింగ్. ప్రకటిస్తారు. అంటే దాని సువార్తను ప్రకటించడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక పాపి పట్టుకోబడతాడు. మన సువార్త ఎలా ఉండాలంటే ఇతరులను పట్టుకునేటట్లుగా ఉండాలండి. అమ్మ వింటున్నారా? మన సువార్త ఇతరులను చెదరగొట్టే వారిగా ఉండకూడదు. ఎలా ఉండాలండి? నువ్వు చేసేటప్పుడు, సువార్త చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ సువార్త పౌలు గారు అంటారు, కక్ష చేతను మితము చేతను ఏ విధము చేతను నువ్వు వాక్యం ఏం చేయాలి? బోధించు. ఎలా బోధించాలి? ప్రేమతోనే. ఎలా హెచ్చరించాలి? ప్రేమతోనే. ఎంతమందికి అర్థమవుతుంది? వర్తమానం చదువుతున్నప్పుడు నాకు ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. సువార్త మనకు చేయడం చేత కాదండి. ఇప్పుడు చేత అవుతుందంటే అది మనలోనికి వచ్చి మనల్ని ఆ విధంగా మార్చినప్పుడు. అంటే చాలామంది భక్తులు అవమానించబడ్డారు, కొట్టబడ్డారు. మీ అందరికీ తెలుసు యేసయ్య గారి జీవిత చరిత్ర మీకు అందరికీ తెలుసు, అవునా కదా? ఆయన కూడా ఒక మూవీ తీశారు ఆయన కొరకు. ఎవరో ఒక ఇంటికి వెళ్తే భోజనం పెడితే ఏం చేశాడు? వాళ్ళ హస్బెండ్ ఉమ్మేసాడని ఇవన్నీ చూసాం. అయితే నేనంటాను, సేవకుడు ఒక సువార్త కొరకు వెళ్ళినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కానీ తిరుగుబాటు అనేది ఉండదండి. అలాంటి వాడే సువార్తను ప్రకటించగలడు. సువార్తికుని యొక్క లక్షణం అది. ఎంతమందికి అర్థమవుతుంది? అవతల వ్యక్తి మాట అన్నా కూడా దులుపుకుని వచ్చేయాలి. అది సువార్తికుని లక్షణం. సువార్తికుడు అనేది ఏంటంటే అవతల వ్యక్తిని కొట్టకూడదు, అవతల వ్యక్తిని ప్రేమతో పట్టాలి.
అతడు పాపినని గ్రహించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? నిజమేనా అంటారా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాక్యము ద్వారా గద్దింపు అతనిలోకి కలుగును. కానీ ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశము ఉపదేశం అంటే ఏంటండి? ఇంగ్లీష్లో టీచింగ్, లేకపోతే టీచర్. ఉపదేశకుడు అంటే ఏంటండి? టీచర్. టీచింగ్ ఒక వ్యక్తికి తన స్థానమును గుర్తించినట్లు చేయను. టీచింగ్ ఏం చేస్తుందండి? మీ స్థానాలు ఏంటో మీకు తెలియజేస్తుంది. నువ్వు ఎలా ఉండాలి, నువ్వు క్లాస్ లీడర్వి, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు ఫలానా, ఇదిగో నువ్వు పాటలు పాడు, నువ్వు ఇది చేయి, అన్నీ ఏంటివి? టీచింగ్లో భాగం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మనం ఏమై ఉన్నాం? ఆ స్థానం ఎరిగే వరకు విశ్వాసం సరిగ్గా కలిగి ఉండట చాలా కష్టం. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక వ్యక్తి తన స్థానంలోనికి వచ్చేంత వరకు కూడా శ్రమ పడుతూనే ఉంటాడు, శోధన అనుభవిస్తూ ఉంటాడు. ఇమ్మడలేడు. ఇంకో మాట చెప్తాను, తప్పుగా అనుకోవద్దండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే ఎవరి గురించి చెప్తే మళ్ళీ నన్ను అనుకుంటారు. కానీ మా మిస్సెస్ ఉందండి, పెళ్ళైన తర్వాత మా ఇంట్లో ఇమ్మటానికి ఆవిడకి ఎంతకాలం పట్టిందంటారు? చాలా కాలం పట్టిందండి, తెలుసా? ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఆమె అంటది, మా ఇంటికి వెళ్ళిపోతానంటది. ఏంటండి? ఏమండి చెప్పండి. మా ఇంటికి వెళ్ళిపోతానంటే ఆమెకి ఇల్లు ఎక్కడుంది? అర్థమైందా? ఆనందం ఏమన్నా అర్థమైందండి బ్రదర్? అర్థమైందా? మా ఇంటికి వెళ్ళిపోతానంటే ఎక్కడుంది? కోటిపిల్ల వాళ్ళ ఇల్లు. ఎప్పుడైతే నన్ను కట్టుకుందో అప్పుడే ఆమె ఇంటి పేరు మారిపోయింది. నువ్వు నచ్చినా నచ్చకపోయినా, కష్టమో ఇరుకో, ఎక్కడ ఉండాలో అది నిర్ణయించబడింది. నువ్వు నిర్ణయం చేసుకున్న తర్వాత నువ్వు మార్చుకోవడానికి అవ్వదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆవిడ ఇమ్మడానికి నిజంగా 2 పిల్లలు పుట్టేంత వరకు కూడా ఆవిడ ఇమ్మడలేకపోయింది. 2 పిల్లలు పుట్టాక అప్పుడు అర్థమైంది, ఇది నా ఇల్లు. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు అదే విషయం ఏ ఆకాంక్ష మీదో లేకపోతే ఎవరి మీదో చెప్పుకొచ్చాను అనుకో, అదిగో పాస్టర్ గారు మమ్మల్ని ఎత్తి చూపించారంట. నేను ఎత్తి చూపించడానికి అర్థం కావట్లేదు. ఆకాంక్షకి అర్థం కావాలంటే ఇంచుమించు నాకు తెలిసి ఒక 2 years పట్టే ఉంటుంది. ఏం పట్టలేదమ్మా? పట్టలేదా? పట్టిందా? ఇప్పుడు ఏ ఇల్లు? అది ఎవరి ఇల్లు? ఆ అమ్మోళ్ళ ఇల్లు అది. ఇప్పుడు మా మిస్సెస్ దగ్గరికి వెళ్ళి అడగండి, అమ్మ మీ ఇల్లు ఏదని అడగండి. ఇప్పుడు కూడా ఆమె ఏమంటుంది అనుకున్నాం? మా ఇల్లు కోటిపిల్ల అని చెప్తారు. అంటే దాని అర్థం ఇమ్మడకపోతే ఏమవుతారు? ఈరోజు మనం కూడా క్రీస్తులోనికి వచ్చాం, కానీ క్రీస్తు వాక్యంలో ఇమ్మడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఇమ్మడాలని కోరుతున్నాడు. ఇమిడిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడంటే, ఎంత కష్టమైనా బాధ అయినా అతడు నిలబడతాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇమ్మడలేకే కదా భార్య భర్తల మధ్య ఎన్నో గొడవలు. అవునా కదా? చెప్పండి. బెంగెట్టేసుకున్నాను అంటారు. ఏమి? కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సరే, నేను చెప్పింది ఇవి దేవుని మాటలను గుర్తిస్తున్నారా? ప్రతి వ్యక్తి ఎక్కడో పడుతామండి, ఎక్కడో పెరుగుతామండి. కొంతకాలం అయిన తర్వాత ఎక్కడికి వస్తాం? ఎక్కడ స్థానంలో ఉండాలో ఆ స్థానంలోకి వచ్చేంతవరకు కూడా ఇమ్మడరు. ఇమ్మడక ఏమవుతాయి? బెంగ వచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఏడుపు వచ్చేస్తాయి, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలంటారు. అవన్నీ పడ్డానండి. నేను ఉన్నాను కదా ఎన్నిసార్లు చెప్పేవాడిను. నువ్వు ఉన్నా నాకు ఆ ఇల్లే అన్నట్టుగా. పాపం ఆవిడ బెంగ తీర్చడానికి నెలకి 2 సార్లు 3 సార్లు బండి మీద తీసుకెళ్ళి, మళ్ళీ నా పెళ్ళైన కొత్తలో బండి కూడా లేదు నాకు. అంతకుముందు బండి యాక్సిడెంట్ అయిపోయిందిలేండి. దేవునికి స్తోత్రం. ఇంచుమించు 5-6 సంవత్సరాలు సైకిల్ మీద తిరిగాను పెళ్ళైన తర్వాత. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఖచ్చితంగా దేవుని కొరకు మనం ప్రయాసపడినప్పుడు, దేవుని వాక్యంలో మనం ఎమ్మడకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు ఇమిడిపోయావా? నీ కుటుంబం ఏంటో నీకు తెలిసిందంటే, నీ స్థానం ఏంటో నీకు తెలిసిందంటే, ఆ స్థానంలోకి వచ్చిన తర్వాత నిన్ను ఎవరు కూడా కదపలేరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనకు ఒక స్థానం ఉందంటారా? ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఉందంటారా? భర్తకి తన స్థానం ఎప్పుడు తెలుస్తుంది అనంటే, తనకు భార్య ఉంది, తనకు బాధ్యత కలిగి ఉండాలి, తనకు పిల్లలను కన్నప్పుడు ఆ పిల్లలను పెంచాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడే ఆ భర్తకి బాధ్యత వచ్చి తన స్థానంలో నిలబడతాడు. లేకపోతే ఈరోజు కొంతమంది చూడండి ఎలా ఉంటారు,
పెళ్లి చేసినా ఇంటికాడ భార్యను వదిలేస్తారు, రోడ్డు మీద పెన్సిల్ మీద తిరుగుతూ అర్ధరాత్రి ఎప్పుడుకో వస్తారు. ఎప్పుడు అర్థమవుతుంది ఆ భార్య విలువ అంటే, ఆ పిల్లలు ఎవరొకరు పుట్టిన తర్వాత ఆమె ఇబ్బందులు చూసి ఆ భర్త మార్పులోకి వస్తాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఈ ఇమ్మడలేకనండి, ఈ ఇమ్మడలేక ఈ సమస్యలు ఇమిడి తర్వాత చూడండి. నాకు స్నేహం అనేది పెళ్ళైన దాకా కూడా నాకు స్నేహితులు చాలామంది ఉండేవారు. నిన్నటి దినాన్ని ఒక స్నేహితుడు కనబడ్డాడు. ఎవరంటే మా ఫ్రెండ్ పాయిజన్ సేవ. ఎప్పుడో 10th క్లాస్ ఫ్రెండ్. మా వాళ్ళందరికీ తెలుసు పాయిజన్ సేవ అంటే. ఆటేస్తున్నాడు. ఆటేస్తున్నాడు ఏంటానంటే, పాలు అన్ని బిల్లు అదే డబ్బులు కట్టించుకుంటాను, ఖాళీ టైంలో ఆటేసుకుంటాను. పిల్లలు ఎదిగొచ్చారు కదరా, నా కొడుకు పాలిటెక్నిక్ చదువుతున్నాడు అని అన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వేం చేస్తున్నావు అన్నాడు. నేను బ్యాగ్ వేసుకుని తిరుగుతున్నా అన్నాడు. ఏంటా బ్యాగ్ అన్నాడు. బైబిల్ అన్నాడు. అంతమందికి అర్థమవుతుంది. ఏంటంటే పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమవుతుంది స్నేహం అనేది అక్కడితో వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వకపోతే మనల్ని చెడగొడతారు. స్నేహితులకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే మనల్ని చెడగొడతారండి. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళ భార్యలతో వాళ్ళ పిల్లలతో వాళ్ళు బిజీ అయిపోతే ఎవరి కుటుంబం వాళ్ళ స్థానంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళు పరిపూర్ణమైన భార్య భర్తలు అవుతారండి. ఈ రోజున కూడా అంతే. క్రీస్తుతో మీ స్థానాన్ని గుర్తించడానికి ఈ మాటలని చెప్తూ ఉన్నాను. ఇది లోకపు మాటలు కాదండి, మన స్థానాన్ని మనం గుర్తించడానికి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, దేవుడు తన రాయబారులను పంపినట్లుగా హల్లెలూయా తన యొక్క సేవకులను పంపుతాడు, సువార్తికులను పంపుతాడు. అయితే పంపినప్పుడు ఆయన ఆ పంపబడిన ఆ సువార్తికుని వెనకదల పరలోక అధికారం అంతా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఏముంటుందండి చెప్పాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన రాయబారులను పంపినట్లు అయితే ఆ పరలోక అధికారం అంతయు, దేవుని శక్తి అంతయు, తన దూతల శక్తి అంతయు ఆ రాయబారుల యొక్క మాట వెనకతలు ఉంటుంది. రాయబారు అంటే ఏంటి? రాయబారు అంటే ఏంటో తెలుసా అండి? ప్రవక్త చాలా చక్కగా చెప్పండి నీకు వర్తమానంలో. రాయబారులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఉన్నారా? రాయబారి అనగా దాని అర్థము మధ్యవర్తి. ఎలా అంటే ఇప్పుడు అమెరికా ఇక దేశాలు అన్నీ కలిపి ఒక రాయబారిని తీసుకుని రష్యాకి పంపాయి అనుకోండి. రష్యాలో ఇదిగో మా వర్తమానం పంపి చెప్పు అలికనంటే ఆ యొక్క పంపబడిన వ్యక్తి చుట్టూ ఏముంటుంది? అమెరికా యొక్క బలమంతా ఉంటుంది. నిజమేనా? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ భూమి మీద రాయబారులకే అంత రెస్పెక్ట్ ఉంటే, అంత బాధ్యత ఉంటే, దేవునికి స్తోత్రం. మరి పరలోక రాయబారులు మీ యొద్దకు పంపినప్పుడు ఆ మాట వెనకతలు ఎవరుంటారు? పరలోకమంతా ఉంటుందండి. దూతలు ఉంటారు, దూతల శక్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన శక్తి అంతయు ఆ మాట వెనక నిలబడును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఒక లేఖనం ఉంది. ఏమిటంటే మత్తయి సువార్తలో మనకి తెలిసిన లేఖమే చెప్తూ ఉన్నాను, గమనించండి. ఇదిగో పరలోక తాళపు చెవులు నీకు ఇచ్చితను. నువ్వు భూమి మీద ఏది బంధిస్తావో అది పరలోకమందు బంధింపబడును. నువ్వు భూమి మీద ఏదైతే విప్పుతావో అది పరలోకమందు విప్పబడని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, పేతురు నీకు పరలోక రాజ్యం తాళపు చెవులు ఇచ్చాను కదా, నువ్వు ఏదంటే అది జరుగుతుంది. ఎందుకంటే ఆ మాట వెనకాల దేవుని శక్తి అంతయు ఉన్నదంట. చప్పలు కొడతారా? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనగా దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీకు ఆయన రాజ్యం ఇవ్వాలని. హల్లెలూయా. ఇక్కడ పడుచున్న అవమానాలు నిజమేనండి. ఎన్ని పడుతున్నావు? చాలా ఉన్నాయా అమ్మా? చాలా ఉన్నాయా? అవమానాలు, నిందలు, ఇబ్బందులు, రోగాలు. ఒక గంట బాగుంటే ఇంకా చెప్పాలండి, ఒక గంట బాగుంటే ఇంకో గంట బాగోదు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మన జీవితంలో చూస్తున్నాం. అయితే ఒక రోజును రాబోతుంది ఆయన రాజ్యంలో నాకు బాగోలేదు అనుటకు కూడా వీలు లేని ఒక గొప్ప మహారాజ్యంలోనికి ఆయనను తీసుకుని పోబోతూ ఉన్నాడు. అదే ఆయన కోరిక. ఆయన కోరిక మంచిదేనా? చెప్పాలండి. అయితే నిన్ను తీసుకెళ్లే రాజ్యంలో వీటికి స్థానం లేదు. ఏంటి అది? పాపానికి కానీ, అసూయకి కానీ,
వ్యాధి కానీ అచ్చట ఏది కూడా పరలోక గవిని దాటలేదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ధన్యకరమైన స్థలంలోనికి దేవుడంట పౌలుని తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళాడా? మూడో ఆకాశంలోకి పౌలుని తీసుకెళ్ళాడా? తీసుకెళ్ళి చూపించినప్పుడు పౌలు ఏమన్నాడు? రాద్దాం అనుకున్నాడంట. వింటున్నారా? అయితే రాయిద్దని చెప్పాడు. ఎందుకంటే అటువంటి స్థలంలోనికి పౌలు వెళ్ళినప్పుడు అతడు అనుకున్నాడు, నాకున్నదంతా నేను పెంటగా ఎంచుకుంటానని చెప్పాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ రాజ్యంలో ఏమి లేదు? శోధన లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, బాధలు లేవు, అవమానాలు లేవు, నిందలు లేవు, ఏమీ లేని శాశ్వతమైన రాజ్యంలోనికి ఆ పౌలును తీసుకెళ్ళినప్పుడు పౌలు అంట ఆ రాజ్యం కొరకు చచ్చిపోవడానికి కూడా ఇష్టపడ్డాడంట. అందుకే ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఆయన చంపడానికి చాలా ప్రయత్నాలు చేశారు, అవునా కదా? బంధించి ఆ యొక్క ఓడల మీద తీసుకెళ్ళినప్పుడు సముద్రం కూడా, దెయ్యాలు కూడా ఏకమైపోయి ఆయన ముంచేయడానికి చాలా ప్రయత్నాలు చేశాయి, అవునా కదా? అవి చేసిన మంచి పనులు ఏంటో తెలుసా అండి? ఆయన ఓడల మీద తీసుకెళ్ళినప్పుడు ఈ దెయ్యాలను ఏకమైపోయి సముద్రాన్ని అల్లకల్లం చేసి ఆ ఓడలను బద్దలు చేసేసిన పౌలు మాత్రం దేవుడు చనిపోవడానికి అవకాశం లేదు. ఈ దెయ్యాలు ఏవో చేసేస్తున్నాయి అనుకున్నాయి, కానీ ఎప్పుడైతే ఆ ఓడ బద్దలైపోయి ఇతడు ఆ ప్రాంతంలో కొట్టుకుపోయి ఆ యొక్క తీర ప్రాంతంలో అతడు అలసిపోయి ఉన్నాడో అక్కడ వారందరూ పౌలుకి ఏం చేసేవారు? ఉపచారం చేసేవారు. పౌలు వారికి ఏం చెప్పేవాడు? వాక్యాన్ని చెప్పేవాడు. అక్కడ వారు పౌలుకి పరిచారం చేసేవారు. అప్పుడు ఆ వారికి బాప్తిసం ఇవ్వడం, రక్షణ పొందుకోవడం, ఇవన్నీ జరిగాయి. కారణం ఏంటి? శత్రువు ఏదో చేయాలనుకుంటాడు, దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మార్చేస్తాడు. ఏమైనా చేయగలడు దేవుడు, ఏదైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, సమస్తం ఆయనకి సాధ్యమే. చెప్పలు కొడదామా? దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మూడవ ఆకాశంలోకి అతడు వెళ్ళినని బైబిల్ చెప్తుంది. అతడు శరీరంతో వెళ్ళినో శరీరం లేక వెళ్ళినో నాకు తెలియదని ఈ కాలప్రవక్త చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఈ కాలప్రవక్త మనకు విప్పబడిన గ్రంథమును తీసుకురావడానికి, లేకపోతే దేవుని చేత ఆయన అందుకోవడానికి ఆయన మొదట ఆకాశంలో దాకా వెళ్ళాడంట. మొదట ఆకాశం చూస్తేనే నాకు అంత ఆహ్లాదంగా ఉంటే పౌలు మూడో ఆకాశం చూసి వచ్చాడు, ఆయన ఎంత ధన్యుడు అని అంటున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం త్వరగా చదువుతారా? నేను చదవమంటారా? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. చెప్పండి, ఇప్పుడు భూమి మీద ఈ గుడారం ఏమవుతుంది? శిథిలమైపోతుంది. అయితే నీకు ఒక గుడారం ఉంది. అయితే ఎక్కడుంది? ఎక్కడుంది? అమ్మా వింటున్నారా? భూమి మీద ఈ గుడారం నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక, అది చేతి పనితో చేయబడింది కాదు, దేవుని చేత కట్టబడిన నిత్యమైన ఒక గుడారము మనకు పరలోకమందు ఉన్నదని మనము ఎరుగుదము. దేవునికి స్తోత్రం. అయితే ఈ గుడారంలో 5 రకాలు ఉన్నాయి. ఏంటి? వినుట. చెప్పండి అమ్మా, జ్ఞానేంద్రియాలు ఎన్ని? ఏంటి అవి? వినడం, చూడడం, వాసన చూడడం, రుచి చూడడం, స్పర్శ. అంతేనా? సరిపోయిందా? దేవునికి స్తోత్రం. మరి ఆ గుడారానికి లేకపోతే పని అవ్వదు. ఒకటే లేదు, రుచి చూడడం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈ కాలప్రవక్త చెప్తున్నాడు, ఏమన్నాడంటే, దేవుని నామమున మహిమ కలుగును గాక, ఈ గుడారమునకు స్పర్శ మరియు వినికిడి, మాట్లాడుట అది మాత్రమే కలిగి ఉన్నాయి. స్పర్శ ఉన్నదంట, వినికిడి ఉందంట, మాట్లాడటం ఉన్నది, చూడడం ఉన్నది. దేవుని నామమున మహిమ కలుగును గాక. కానీ తినడం, రుచి చూడడం అనేది అక్కడ లేదు. దేవుని నామమున మహిమ కలుగును గాక. అయితే గమనించండి, మోషే చనిపోయిన 8 సంవత్సరాల తర్వాత అతడు పరలోక రాజ్యం నుండి రూపాంతరపరచు కొండపైకి వచ్చాడా లేదా? అప్పుడు యేసుప్రభుని చూచాడా లేదా? యేసుప్రభు వారిని తాకాడా లేదా? దేవుని నామమున మహిమ కలుగును గాక. అప్పుడు వారు చూస్తున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుకోనంటూ శిష్యులు కూడా చూచారా లేదా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అయితే మరియు ఏలియా కూడా 500 సంవత్సరాల క్రితం చనిపోయి మళ్ళీ ఎక్కడ కనబడ్డాడు? అతడు చనిపోలేదు, అగ్ని రథాల మీద కొనుకోబడ్డాడు. కొనుకోబడిన ఆ యొక్క ఏలియా 500 సంవత్సరాల క్రితం ఎక్కడికి వచ్చాడు? రూపాంతరపరచు కొండ మీదకి వచ్చారు. వీళ్ళిద్దరూ ఎవరికి సాదృశ్యుకున్నారంటే, మోషే క్రీస్తునందు మృతులకు సాదృశ్యుకున్నాడు, ఏలియా సజీవులను మనకి అతడు సాదృశ్యుకున్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరూ రూపాంతరపరచు కొండపైన యేసుతో ఏం చేస్తున్నారండి? మాట్లాడుతున్నారా? వారికి ఉన్న దేహాలు ఏంటి? ఈ మట్టి దేహం కాదండి, దేవుని చేతి పని కాక మాటతో చేయబడిన కట్టబడిన గుడారముల వారు ఉన్నారండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణలు, చాలా ఉదాహరణలు ఈ కాల ప్రవక్త ఈ యొక్క వర్తమానంలో చెప్పాడండి. సమూయేలుని చూపించాడు. సమూయేలు చనిపోయి సమాధిలో 5 సంవత్సరాలు ఉన్నాడా లేదా? సౌలుకి దేవునితో మాట్లాడే విధానము లేదు. అందుకే సౌలుకి ఆ యుద్ధానికి వెళ్ళాలో లేదో తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలుతో మాట్లాడడానికి అవకాశం లేక సోదుగద్ద దగ్గరికి వెళ్ళాడు. సోదుగద్ద దగ్గరికి వెళ్ళి అడిగితే నేను వెళ్ళాలో లేదో యెహోవా యొద్ద విచారణ చేయమన్నాడా? అనలేదు. ఏమన్నాడు? సమూయేలుని లేపమన్నాడు. సమూయేలు ఏం చేశాడు? వచ్చాడా లేదా? మాట్లాడా లేదా? అప్పుడు కూడా అతడు ప్రవక్తగా ఉన్నాడా లేదా? అంటే దాని అర్థము అతడు చనిపోయిన ప్రవక్తగానే పనిచేశాడు. నువ్వు చస్తావని చెప్పాడా లేదా? దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఎవ్వరూ కూడా వారి పనులు, వారి స్థానంలో ఉండే కార్యాలు చేసుకుంటూ వచ్చారు. చనిపోయినా కూడా వాళ్ళకి అదే పని. ఎంతమందికి అర్థమవుతుంది? బ్రతికున్న అదే పని, చనిపోయినా అదే పని. దేవుని నామమున మహిమ కలుగును గాక. గమనించండి, ఈరోజు గుర్తించుకోండి. చూడండి, సమాధి వద్ద మనం ప్రలాపిస్తాం, మొర్ర పెడతాం, రోధిస్తాం. మరణం మనల్ని పూర్తిగా అది మరుగు చేయలేదు. అది కేవలం ఏం చేస్తుంది? మన నివాస స్థలాన్ని ఏం చేస్తుంది? అమ్మా, సమాధి దగ్గర మనం ఏం చేస్తాం? ప్రలాపిస్తాం, మొరబెడతాం, ఏడుస్తాం. అయినా సరే మరణం పూర్తిగా ఏం చేయదు? మరుగు చేయదండి. మరణం మనల్ని ఏం చేస్తుంది? పాత కోటు తీసి కొత్త కోటు, అంటే నువ్వు అసలైన దాంట్లోకి వెళ్ళిపోతున్నావు, ఈ డూప్లికేట్ కోడ్ని వదిలేసి. ఎంతమందికి అర్థమవుతుంది? అదే మరణం నీకు చేసే మేలు, అంత తప్ప ఇంకేం లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు దాని కొరకే మరణాన్ని భూమి మీద ప్రవేశపెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకొరకు పంపినో దాన్నే నువ్వు చేయాలి. ప్రతి విశ్వాసి తన స్థానమును గుర్తెరిగి ఉన్నట్లు ఈ వాక్యం ప్రకటించబడుతుందని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించు, ఆయన బిడ్డలను మరణం, సమాధి బంధింపచాలదండి. అదే మా ఏకైక విశ్రాంతి స్థలమని ఈ వాక్యం చెప్తుందండి. దేవునికి స్తోత్రం. ఏంటండి? ఆయన బిడ్డల్ని మరణము, సమాధి బంధింప జాలదో. అదే మా ఏకైక విశ్రాంతి స్థలము, మా దాగుచోటు. ఈ క్షయత అక్షయతను ఏం చేస్తుంది? ధరించుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎలా కనబడుతున్నాయి అంటే, ఎఫెసు పత్రిక ఎలా కనబడుతున్నాయి? సమాంతరంగా ఉన్నాయి. ఈ విషయాలన్నీ ఎలా ఉన్నాయండి? యెహోషువ గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా ఎఫెసు పత్రిక ఎలా ఉంది? అవునా కదా? చెప్పాలి. అయితే ఈ మాట మీతో చెప్పనివ్వండి. ఐగుప్తులో నుండి ఇజ్రాయేల్ బయటకు వచ్చిన తర్వాత వారి యాత్ర 3 దశలుగా ఉంది. ఒకటి ఏంటంటే, మొదటి దశ ఐగుప్తును విడిచిపెట్టుట, రెండవ దశ అరణ్యము, మూడవ దశ కానాన్లోనికి వెళ్ళుట. ఎంతమందికి అర్థమవుతుంది? మొదటి దశ ఏంటండి? ఐగుప్తును విడిచిపెట్టుట, 2 అరణ్య దశ, 3 కానాన్లకు వెళ్ళుట. కానాన్ అనేది 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, కానాన్ అనేది 1000 ఏండ్ల పాలనకు సాదృశ్యం కాదు. కానాన్ అంటే 1000 ఏండ్ల పాలన కాదని గుర్తుంచుకోండి. జయించువానికి యుగమునకు మాత్రమే. హల్లెలూయా. 1000 ఏండ్ల పాలన ఎవరికంటే జయించేవానికి, జయించలేని వాడికి కాదండి, జయించేవానికి. కానాన్లో ఏమున్నాయి? హత్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కానాన్ అనగా పరిశుద్ధాత్మ. కానాన్ అంటే ఏంటండి? పౌలు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అతడు ఏం చేయబడ్డాడు? కొట్టబడ్డాడు, హత్య చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం. పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు కొట్టబడ్డాడు, తర్వాత హత్య చేయబడ్డాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఆ కానానాన్ని ఊర్లోకి వెళ్ళిన తర్వాత ప్రతి అంగుళం కొరకు వారు ఏం చేశారు?
పోరాడవలసి వచ్చిందా? అమ్మ చెప్పాలి. ఈ పోరాటం ఆగిపోద్దంటారా? ఆగదండి. ఈ పోరాటంలో ఆ రాజ్యంను సంపాదించేంత వరకు కూడా మనం ఏం చేయాలి? పోరాడాలా? ఎంతమంది పోరాడతారు? ఈ పోరాటంలో ఖచ్చితంగా జయించడానికే 1000 ఏండ్ల పాలన. మరి ఎవరితో పోరాటం? వాయుమండలాధిపతులతో, అంధకార శక్తులతో మనకు ఈ పోరాటం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రొత్త నిబంధన విశ్వాసికి వాగ్దానము దేశం ఏంటనంటే పరిశుద్ధాత్మే. మనం క్రొత్త నిబంధన విశ్వాసమేనా? పాత నిబంధన విశ్వాసుల వాగ్దానం ఏంటంటే కానాను. క్రొత్త నిబంధన విశ్వాసులకు వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రయాణములో 3 దశలు ఉన్నాయి. ఆ 3 దశలో నువ్వు నీ పాపమును కడగబడి, హల్లెలూయా, పరదేశులుగాను యాత్రులుగాను నువ్వు ఆయన యాత్రలో ఉంటేనే ఎక్కడికి వెళ్తావు? కానాను చేరుకుంటావు. ఈరోజు చాలామంది కడగబడకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ముందు కడగబడాలి, అటు తర్వాత ఏం చేయబడాలి? ప్రయాణం చేయాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రయాణంలో నువ్వు కానాను పొందుకుంటావు. ఈ కానాను తర్వాత నువ్వేం పొందుకుంటావు? పరిశుద్ధాత్మ ద్వారానే. కానాను అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆయన రాజ్యానికి చేరుకుంటారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా చివరి అంశం ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు తన పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? వాగ్దాన దేశం ఇవ్వాలనుకుంటున్నాడు. వాగ్దాన దేశం ఏంటండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఎక్కడికి వెళ్ళాం? కానాన్లోకి కాదండి, ఆయన రాజ్యంలోకి వెళ్ళాం. పరిశుద్ధాత్మ అంటేనే కానాను. దేవునికి స్తోత్రం. ప్రతి అంగుళం కొరకు మనం ఏం చేయాలి? ప్రతి అంగుళం నేల కొరకు మనం ఏం చేయాలి? పోరాడాలి. ఇప్పుడు మన పోరాటంలో ఉన్నామా లేదా? ఈ పోరాటంలో విజయం ఎవరిది? నీవే ఒకసారి నిర్ణయించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వర్తమానంలో ఒక మాట చెప్పాడు, అది చెప్పి ముగిస్తున్నాను. 53వ పేరాలో చెప్తున్నాడు, నువ్వు లోపలికి వచ్చిన తర్వాత యుద్ధం లేవదనుకోవద్దు. ఎక్కడికి వచ్చిన తర్వాత? ఏ లోపలికి? కానాల్లోకి వచ్చిన తర్వాత యుద్ధము లేదనుకోవద్దు. నీవు నిలబడు ప్రతి అంగుళం నేల కొరకు నువ్వేం చేయాలి? పోరాడవలసి ఉన్నావు. కాబట్టి చూడండి, కానాను ఆ గొప్ప పరలోక రాజ్యానికి సాదృశ్యం కాదు. ఎందుకనగా యుద్ధములు, శ్రమలు, హత్యలు, పోరాటంలో మొదలుకొని అన్నీ ఇక్కడ ఉన్నవి. సంపూర్ణ నడకకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఆ నడక, హల్లెలూయా, ఈనాడు సంఘము తప్పిపోచున్నది. ఆ నడక యొద్ద ఏం చేస్తుంది? ఈ సంఘము తప్పిపోచున్నది. ఏంటి అనంటే, నీ సొంత ప్రవర్తనే ఒక వ్యక్తిని స్వస్థపరచకుండా ఆటంకపరుచున్నది. నీ యొక్క ఎరుగుదువా? నీ దుష్ప్రవర్తన వల్లనే విశ్వాసులైన మీరు ఒప్పుకొనని మీ యొక్క పాపం వలన ఈ సంఘము ఘోరంగా విఫలమవుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి దాని గురించి తీర్పు దినమున అందుకు నీవు బాధ్యత వహించవలను. కాబట్టి సంఘము ఎందుకు అపజయం పొందుకుంటుంది అనంటే, హల్లెలూయా, ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇచ్చిన వాక్యాన్ని నెరవేర్చకపోవడమే, అవిశ్వాసం చూపడం వల్లే మనలో అపజయాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేద్దాం? మన సొంత ప్రవర్తన ఏం చేద్దాం? సిలువేసేద్దామా? పేతురు తన సొంత కార్యముల కొరకు ఏం చేశాడు? సిలువేసుకున్నాడు. పౌలు అంత పెంటవలు ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోషువ ఏం చేశాడు? మీరు ఏం చేసుకుంటే చేసుకోండి, నేను నా ఇంటి వారిని యెహోవాను మాత్రమే సేవించదని చెప్పారు. ఈరోజు మనం ఏం చేద్దాం? ఓ మాట చెప్పమంటారా? నువ్వు వాక్యాన్ని కాదని వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు ఎవరిని కాదని వెళ్ళిపోతున్నావు? పాస్టర్ గారిని కాదు, ఎవరిని కాదని వెళ్ళిపోతున్నావు. హల్లెలూయా. పాటలు అయిపోగానే కొంతమంది వెళ్ళిపోతుంటారు, సాక్ష్యాలు అయిపోగానే వెళ్ళిపోతుంటారు. వీటి వల్ల నీకు ఆయన రాజ్యం రాదు. ఆయన రాజ్యము వాక్యములో ఉన్నది. పాటలు అందరూ పాడతారు, పాడరా? సంఘశాఖలు కూడా పాటలు పాడతారు, అందరూ పాడతారు, సాక్ష్యాలు అందరూ చెప్తారు. కానీ వాక్యం అనేది దేవుడు మాత్రమే మాట్లాడతాడు. ఆ వాక్యము పరిపూర్ణతకు నువ్వు అంగీకరించినప్పుడే దేవుడు అంగీకరించిన దాన్ని బట్టే నీకు ఆయన పరిశుద్ధాత్మని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఆయన రాజ్యంలోకి వెళ్తావు. దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మనం ప్రార్థిద్దామండి. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దామండి. అందరూ కూడా ప్రార్థనలోకి వెళ్దామండి.
ఈ పోరాటంలో ఇది ఒక ఆత్మీయ పోరాటం. మనం ఈ పోరాటంలో ఉన్నాం. పోరాటాన్ని మనం గెలవాలి. ఈ పోరాటంలో ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఎన్ని వచ్చినా ఈ పోరాటంలో ముందుకు సాగిపో. ఈ పోరాటంలో నువ్వు ముందుకు సాగితేనే దేవుని వాక్యం యొద్దకు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని కాదని ఏది సాధించలేవు. వాక్యానికి వ్యతిరేకంగా ఉండి నువ్వు ఏమీ చేయలేవండి. పరిశుద్ధాత్మే అన్నిటినీ సరిచేయను. పరిశుద్ధాత్మే మిమ్మల్ని స్వస్థపరచును. మన స్థానంలోకి మనం రావాలి. మన స్థానంలో మనం ఉండాలి. మన స్థానంలో ఉండి మనం దేవుని వాక్యాన్ని నమ్మవలసి ఉన్నది. నిశ్చయంగా ఈ దినమున మనం ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, మమ్మల్ని స్థానములో ఉంచు ప్రభువా. స్థానము లేకుండా మాకు ఎత్తబాటు లేదు ప్రభువా. దేవా, స్థానము లేకుండా తండ్రి నాయన నీ వాగ్దానం మేము పొందుకోలేం ప్రభువా. నీ వాగ్దానం పొందుకోవాలంటే మమ్మల్ని స్థానములో ఉంచు ప్రభువా. మమ్మల్ని పుత్ర స్వీకారం చేసుకున్నానని చెప్పి ఉన్నావు నాయన. దేవా, రక్షించబడకుండా మేము యాత్రలో ఉండలేం ప్రభువా. మొదట మేము రక్షణలోకి రావాలి. అటు తర్వాతే మాకు యాత్ర అని చెప్పావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆ యాత్రలో అరణ్య దశలోంచి మేము యోర్దాను దాటాలి ప్రభా. మాకు ముందుగా ఆ మరణమును దాటి మాకు విజయశీలుడువై దేవా నిత్యంగా మార్గము ఏర్పాటు చేసిన దేవుడు నాయన, నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి, నీ సన్నిధి ప్రసన్నతను మా మధ్య ఉంచమని అడుగుతున్నాను. మా మంచి కాపరి, మా గొప్ప కాపరి, మా ప్రధాన కాపరి, నీ కృపలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించి దేవదిగో నాయన, మమ్మల్ని ఒక్కసారి నీ తలంపులో, నీ యొక్క చిత్తములో మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను ప్రభా. మా ఆత్మలు మీ స్వాధీనంలో తీసుకోండి. మమ్మల్ని మీ స్వాధీనంలో తీసుకోండి. మమ్మల్ని ప్రభా నీ కృపలో భద్రపరచండి అయ్యా. దేవ, మమ్మల్ని కట్టమని అడుగుతున్నాను. నీ ఆత్మ చేత కట్టండి ప్రభా. అయ్యా, నీ బలము చేత మమ్మల్ని కట్టమని అడుగుతున్నాను స్వామి. దేవా, ఇదిగో తండ్రి, మరొక్కసారి ప్రభా నీ ప్రేమ చేత కూడా మమ్మల్ని కట్టండి ప్రభా. అయ్యా, నీ ఆనందం చేత మమ్మల్ని కట్టమని అడుగుతున్నాను స్వామి. దయతో నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా నాయన, ఇదిగో తండ్రి, నిన్ను కాదని మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభా. నీ యొక్క ఆత్మచేత మమ్మల్ని కట్టి ఉన్నావు ప్రభా. దేవా, నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి ప్రభా. దేవా, మమ్మల్ని స్థిరత్వంలో ఉంచమని అడుగుతున్నాను ప్రభా. దేవదిగోతను మా ప్రతి బలహీనతను సిలివేస్తున్నాం ప్రభా. మా ప్రతి ఒక్క సమస్యను సిలివేస్తున్నాం ప్రభా. దేవా నాయన, నీ కొరకు పరిచర్య చేసే భాగ్యం మాకు దయచేయండి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇదిగో నాయన, నీ బిడ్డలు పనులు లేక ఇబ్బంది పడుతుంటే వారికి పనులు ఇవ్వండి ప్రభా. ఉద్యోగంలో ఇవ్వండి నాయన. దేవా, నువ్వు కనికరించమని అడుగుతున్నాను. సహాయము దయచేయండి. నీ సన్నిధి తోడుకొంచండి దేవా. మరొక్కసారి నీ యొక్క కృపలో భద్రపరిచి మమ్మల్ని నడిపించి వాడుకోమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృపా సన్నిధి సహవాసము ఎల్లప్పుడూ మనకుని మన కుటుంబాలకి సదా తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దేవుని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.